అమరావతి రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్డు మీద ఒక అఫీషియల్ అప్డేట్ వచ్చిందండి. మనం ఇప్పుడు ఆ అఫీషియల్ అప్డేట్ మీద తెలుసుకుందాం. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు మీద యూట్యూబ్ లో గానీ ఇతర సోషల్ మీడియాలో గానీ సమాచారం కనబడుతుంది, కానీ ఇన్నర్ రింగ్ రోడ్డు మీద ఏమైంది సమాచారం అనే విషయంలో అమరావతి వాసులు, ఏపీ వాసులు కూడా కొంచెం సమాచారం కోసం ఎదుగుతా ఉన్నారండి. ఆ సమాచారం ఏమైంది అనే విషయం తెలుసుకోవాలనే కుతూహలంలో ఉన్నారు. ప్రస్తుతానికైతే ఎక్కడ వార్తల్లో చూసినా అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు అంటారు, కానీ ఇన్నర్ రింగ్ రోడ్డు పరిస్థితి ఏందని శోధన చేస్తే కనుక కొంతమందికి అయితే అసలు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కడతారా లేదా ఔటర్ రింగ్ రోడ్డుకే సపోర్ట్ చేస్తారనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు. విజయవాడకు వెస్ట్ బైపాస్ అయితే మంజూరైంది కదా అని అమరావతికి ఇన్నర్ రింగ్ రోడ్డు అవసరం ఎంతవరకు ఉంటుందని చెప్పేసి, ఒకవేళ ఇన్నర్ రింగ్ రోడ్డు ఉంటే కనుక అలైన్మెంట్ మార్పులు చేర్పులు చేస్తారా అనేక క్వశ్చన్స్ అమరావతి వాసుల్లో మెదులుతా ఉన్నాయండి. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి అవసరమైనటువంటి ఆ ఖర్చంతా కేంద్ర ప్రభుత్వం భరించేందుకు ముందుకైతే వచ్చింది కాబట్టి భూసేకరణ విషయంలో మటుకు సగం స్టేట్ సగం సెంట్రల్ గవర్నమెంట్ భరించబోతా ఉంది. ఇక ఔటర్ రింగ్ రోడ్డు వ్యవహారం అలా ఉంచితే ఇన్నర్ రింగ్ రోడ్డునైతే మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టబోతా ఉంది. దాన్ని అయితే ప్రతిష్టాత్మకమైనటువంటి విధంగా చేపట్టబోతా ఉంది. ఇన్నర్ రింగ్ రోడ్డు పొడవు వచ్చేసి 90 కిలోమీటర్లుగా చెప్తున్నారు. దానికి సంబంధించిన పనులైతే ఔటర్ రింగ్ రోడ్డు తో పాటే ఈ పనులు కూడా మొదలు పెడతారనే సమాచారం అయితే నిపుణులు చెప్తా ఉన్నారు. రాష్ట్ర స్థాయి అధికారులకైతే స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. రాబోయే అతి కొద్ది రోజుల్లోనే ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించిన భూసేకరణ పనులు త్వరితగతిన పూర్తి కాబోతా ఉన్నాయి. దాని మీద చర్యలు తీసుకోబోతా ఉన్నారు. ఇప్పటికే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి 90 కిలోమీటర్ల టీపీఆర్ ను కూడా సిద్ధం చేసినట్టు సమాచారం. అయితే 2019 నుంచి 2024 సంవత్సరం దాకా మన మాజీ ముఖ్యమంత్రి 3 రాజధానుల పేరుతో డ్రామాలో భాగంగా అమరావతిని చంపేసిన సందర్భాన ఇన్నర్ రింగ్ రోడ్డు పరిసర ప్రాంతాల్లో 2-3 ఏరియాల్లో గిడ్డంగుల నిర్మాణాన్ని అడ్డంగా చేపట్టారని తెలుస్తా ఉంది. అందుచేత ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కొద్దిగా మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉందని తెలుస్తా ఉంది. అంతకు మించి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ లో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చని సమాచారం. దాదాపు 2300 ఎకరాల భూములు ఈ ఇన్నర్ రింగ్ రోడ్డుకి అవసరమవుతా ఉన్నట్లు సమాచారం. అందులో దాదాపుగా 700 ఎకరాలు ప్రభుత్వ భూములే ఉన్నట్టుగా సమాచారం. మిగతా భూములకు సంబంధించి ప్రైవేట్ గానే సేకరించబోతా ఉన్నట్టు సమాచారం. అతి కొద్ది రోజుల్లోనే భూసేకరణ పూర్తి చేయబోతా ఉన్నట్టు సమాచారం. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు పనులు మరియు ఔటర్ రింగ్ రోడ్లు పనులు కలుపుకొని ఏకకాలంలో ప్రారంభించడానికైతే తాజాగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక నిర్ణయానికి వచ్చింది. రాబోయే ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి నోటిఫికేషన్ రాగానే మళ్ళీ మనం ఒక వీడియోలో కలుసుకుందాం. నా వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు నాకు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి.